ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణను వేగవంతం చేసింది ప్రభుత్వం. ఇప్పటికే కేసు కోసం స్పెషల్ పీపీ సాంబశివారెడ్డిని నియమించింది. ఇక ఇన్నాళ్ళు పోలీసు అధికారులకు నోటీసులు ఇచ్చి విచారణ చేసిన అధికారులు త్వరలో రాజకీయ నాయకులకు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. నోటీసులపై ఇప్పటికీ న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇన్నాళ్ళు పోలీసుల అవినీతిపై చర్చ జరగగా ఇప్పుడు పొలిటికల్ లీడర్ల మెడకు ఉచ్చు బిగుస్తున్నట్టు చర్చ నడుస్తోంది. ఈ కేసు కోసం స్పెషల్ పీపీగా సాంబశివారెడ్డిని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ విషయాన్ని ఇప్పటికే కోర్టుకు సైతం పోలీసులు ప్రకటించారు. నాంపల్లి కోర్టులో స్పెషల్ పీపీ ఉత్తర్వుల కాపీని జోడిస్తూ మెమో దాఖలు చేశారు. దీనిపై ఈ నెల 15న నాంపల్లి కోర్టు నిర్ణయం తీసుకోనుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం హై ప్రొఫైల్ కేసు కావడంతో ఈ కేసును సాధారణ కేసులతో కాకుండా ప్రత్యేకంగా చూడాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుతం నాంపల్లి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ లో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరుగుతోంది. 2 రోజుల క్రితం ప్రణీత్ రావుకు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా సెక్షన్ 70 ఐటీ యాక్ట్ సహా మరో 2 సెక్షన్లు ఉండటంతో బెయిల్ పిటిషన్ ను సెషన్స్ కోర్టుకు బదిలీ చేసే అవకాశం ఉంది. దీనిపై కూడా ఈ నెల 15న స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మొదటిసారిగా స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు పారదర్శకంగా కొనసాగుతోందన్నారు హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి. రాజకీయ నేతలకు ఏమైనా నోటీసులు ఇవ్వనున్నారా అనే ప్రశ్నకు సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు చెబుతామన్నారు కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి. పొలిటికల్ లీడర్స్ కి ఏమైనా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది? It's going on right lines. We'll do it purely objectively and at right time we'll definitely tell you. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావుపై మరో 2 కేసులు నమోదయ్యాయి. తనను కిడ్నాప్ చేసి క్రియా హెల్త్ కేర్ సంస్థలో కోట్ల విలువైన షేర్లను 4 డైరెక్టర్ల పేర్ల మీదకు బలవంతంగా బదిలీ చేయించారని ఆ సంస్థ వ్యవస్థాపకుడు చెన్నుపాటి వేణుమాధవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాధాకిషన్ రావు విచారణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు ఎవరెవరు ఏ పనులు చేయించుకున్నారు, ఎన్నికల సమయంలో ఎవరి కోసం పోలీసు వాహనాల్లో నగదు తరలించారు అనే వివరాలు పోలీసులు సేకరించినట్లు తెలుస్తోంది. 2023 శాసనసభ ఎన్నికల్లో బై ఎలక్షన్ లో ప్రతిపక్షాల నేతల ఫోన్లపై ఫోకస్ పెట్టిన ట్యాపింగ్ టీం వాళ్ళ పర్సనల్ రాజకీయ ఎత్తుగడలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ గత ప్రభుత్వానికి చేరవేశారని పోలీసులే ఒప్పుకున్నారు. బీఆర్ఎస్ ప్రత్యర్థులైన అభ్యర్థులకు వనరులు అందించే వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేసి ఆ సమాచారాన్ని హైదరాబాద్ సహా పలు జిల్లాల్లోని పోలీసులకు అందించినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయిన నిందితులందరి వాంగ్మూలాల్లోనూ ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ప్రస్తావన వచ్చింది. నిందితులందరూ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలతోనే పనిచేశామన్నారు. ప్రణీత్ రావుపై కేసు నమోదైన మరుసటి రోజే ప్రభాకర్ అమెరికా వెళ్లడం, అదే సమయంలో టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావు విదేశాలకు వెళ్లి తిరిగొచ్చి అరెస్ట్ అయ్యారు. రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ తో రాజకీయ ప్రకంపనలు రేపాయి. గత ప్రభుత్వ సుప్రీమో ఎస్ఐబి చీఫ్ ఆదేశాలతోనో ట్యాపింగ్ టీం పనిచేశామని తెలిపారు. పోలీస్ వాహనాల్లోనే రాజకీయ నాయకుల డబ్బును తరలించామన్నారు. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, మాజీ అదనపు ఎస్పీలు భుజంగారావు, తిరుపతన్న కూడా రాజకీయ నేతల ప్రమేయంపై గుట్టు విప్పారని తెలుస్తోంది. న్యాయ నిపుణులతో చర్చించి వారి సలహాలు సూచనల మేరకు నోటీసులు జారీ చేసేందుకు దర్యాప్తు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే ముందుగా ఎవరికి నోటీసులు ఇవ్వాలనే అంశంపైన ఉన్నత అధికారులు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ కీలక నేతలకు నోటీసులు ఇస్తే ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి, ఏమైనా ఇబ్బందులు వస్తాయా అనే దానిపైన అంచనాలు వేస్తున్నారు. ట్యాపింగ్ తో ఎంత మందిని టార్గెట్ చేశారు, వాళ్ళ ఆడియో రికార్డింగ్లు మీ వద్దకు ఎలా వచ్చాయి అన్న అంశాలపై పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ బలవంతపు వసూళ్లతో ఎవరు లాభపడ్డారనే కోణంలో దర్యాప్తు జరగనుంది. అదే విధంగా టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు అండ్ టీమ్ తో రాజకీయ ప్రతినిధుల వసూళ్లపై కూడా పోలీసులు ఓ నజర్ పెట్టనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో గత సర్కార్లో కీలకంగా పనిచేసిన ప్రజా ప్రతినిధులు ఉన్నట్లు తెలుస్తోంది. వరంగల్ జిల్లా, పాలమూరు, నల్గొండ జిల్లాలకు చెందిన వారున్నట్లు టాక్ వినబడుతోంది. జూబ్లీహిల్స్ లో కోట్ల ఆస్తి ఉన్న మాజీ ఐఏఎస్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణ తర్వాత పొలిటికల్ లీడర్ల దర్యాప్తు కొనసాగనుంది. దీంతో పొలిటికల్ లీడర్ల పేర్లు పోలీస్ రికార్డుల్లోకి ఎక్కనున్నాయి.